వేలాది మంది రోగులకు వైద్య సేవలు అందించినటువంటి జూనియర్ డాక్టర్స్ ఈ రోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పట్టారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కూడా ఈ రోజు వారి నిరసనకు దిగిన వైనవుతుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. వారు ఎటువంటి డిమాండ్స్ తోటి వారు ఇప్పుడు ప్రభుత్వం ముందు ఈ నిరసన కార్యక్రమం వస్తున్నారు, వారు మాట్లాడుతూ తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది జూనియర్ డాక్టర్ గారు ఉన్నారు, వారు మాట్లాడుతూ వస్తున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ రోజు వైద్య సేవలు ఉండాల్సిన మీరు వైద్య సేవలు ముఖ్యంగా అత్యవసర సేవలు మినహాయించి ఈ రోజు నిరసనకైతే దిగిన కార్యక్రమం, అసలు ఎందుకు నిరసన దిగాల్సి వచ్చింది? మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మేము నిరసనకి దిగక ముందు మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి, గవర్నమెంట్ కి మా సైడ్ నుంచి మాకు వేరే స్టేట్స్ తో పాటుగా ఈక్వల్ గా ఉపకార వేతనం అనేది ఏదైతే స్టైఫండ్ అని మనం పిలుస్తామో అది ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అలా జరిగినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే మేము చెప్తూ వచ్చారు. ఇంతకు ముందు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆగస్ట్ లో మాకు స్టైఫండ్ ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్. తర్వాత 2024 తర్వాత మళ్ళీ 2026 జనవరి కల్లా స్టైఫండ్ పెంచాల్సి ఉంది, పెంచలేదు డ్యూ టు ఫైనాన్షియల్ డెఫిసిట్ అని చెప్తూ వచ్చారు. మేము కూడా స్టేట్ కి సపోర్ట్ చేయాలి కాబట్టి డాక్టర్స్ వంతున మేము చేస్తూ వచ్చాం. మా డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా మా స్టైఫండ్స్ అనేవి వేరే స్టేట్స్ తో పాటుగా ఈక్వలైజ్ చేయాలి. వాళ్ళ 80,000 అట్లా తీసుకుంటున్నారు కాబట్టి మాకు కూడా ఎంతో కొంత పెంచాలి. అంత కొంత అంటే మేము డిమాండ్ చేస్తున్నాం, 30% హైక్ అనేది డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు వాళ్ళకి ఈక్వలైజ్ అవుతుంది. తర్వాత ఎలా అనేది ఫ్యూచర్ ప్లాన్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రెండో డిమాండ్ ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ కి ఏజ్ లిమిట్ అనేది 65 నుంచి 70 సంవత్సరాలకి పెంచడానికి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ఆల్రెడీ తెలంగాణలో ఇంప్లిమెంట్ అయిందని చెప్పి ఇదేది మన ఆంధ్రప్రదేశ్ కూడా రుద్దడానికి ట్రై చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే యంగ్ గా పాస్ అయ్యి డాక్టర్స్ ఎవరైతే ఎండి ఎంఎస్ చేసి బయటకు వస్తారో వాళ్ళకి ఒక గవర్నమెంట్ జాబ్ దొరకడం అనేది కష్టతరం అవుతుంది. అలా కష్టతరం అవటం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. జాబ్స్ దొరకవు, ఇన్ఫ్లేషన్ పెరిగిద్ది, డాక్టర్స్ కి చదువుకి ఉపయోగం లేకుండా పోయిద్ది. ఫ్యూచర్ లో ఈ రంగం తీసుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడడానికి ఉండదు. మేము సర్వీస్ చేయడానికే వచ్చాం, సర్వీస్ చేయడానికి 100% ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అయినా సరే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంచెం మాకు సపోర్ట్ వస్తే మంచిదని అనుకుంటున్నాం. ఎంఎస్సి చదివిన విద్యార్థులకి, రీసెర్చ్ చేసిన విద్యార్థులకి తీసుకొచ్చి పేషెంట్ సైడ్ జాబ్స్ ఇవ్వడం అనేది ఇక్కడ ల్యాబొరేటరీస్ లో కరెక్ట్ పద్ధతి కాదని నా ఉద్దేశం. వాళ్ళు కూడా చదువు ఒకటే అయినా సరే వాళ్ళు క్లినికల్ అప్రోచ్ ఉండదు. ఒక ఎంబీబీఎస్ చదివిన విద్యార్థికి క్లినికల్ అప్రోచ్ ఉంటుంది, వాడు వార్డ్స్ కు వెళ్తాడు, వాడు పేషెంట్స్ తో మాట్లాడతాడు, అన్ని ఉంటది. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి క్లినిక్స్ అటెండ్ అయ్యి వచ్చి వాళ్ళు ఎండి కానీ ఎంఎస్ చేసి వాళ్ళు వచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యి ఒక పేషెంట్ గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి ఒక ఎంపతి ఉంటది. అది మిగిలిన వాళ్ళకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మనం ఖచ్చితంగా చెప్పలేం. సో అందుకని చెప్పి మేము ఎంఎస్సి విద్యార్థులకి ఎక్కువగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గా అట్లా ఇవ్వడం కూడా కొంచెం మేము వ్యతిరేకిస్తున్నాం. ఇవన్నీ మా డిమాండ్స్. స్టూడెంట్ అయితే ముఖ్యంగా ఈ డిమాండ్స్ నెరవేరిన పక్షంలో ఈ సమ్మె ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైనా ప్రభుత్వానికి మీరు ఏదైనా మెమరాండం ఇవ్వడం జరిగిందా? ఇప్పటి వరకు ప్రభుత్వానికి మేము 7 సార్లు ఈ సవరణ, ఇంతకు ముందు 2009లో ఎలా అయితే స్టైఫండ్ హైక్ చేశారో అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా 2 సంవత్సరాలకు ఒకసారి 15%, 30%, 24% అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ సవరిస్తూనే ప్రతి ప్రభుత్వం వచ్చింది. లాస్ట్ టైం 2024లో ఈ ప్రభుత్వమే ఆగస్ట్ లో పవర్ లోకి వచ్చిన వెంటనే మాకు స్టైఫండ్ హైక్ అనేది చేసింది. మేమేమంటున్నామంటే అప్పుడు లేని ఫైనాన్షియల్ డెఫిసిట్ ఈ 2 సంవత్సరాల తర్వాత సడన్ గా ఇప్పుడు ఉందని చెప్పడం అంతగా కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. ఇప్పుడు కూడా ఇప్పట్లానే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 15% ఇవ్వాలనుకుంటున్నారు కదా, అది ఇవ్వమని అడగడానికి ప్రయత్నిస్తున్నాం. మా సైడ్ నుంచి ఏంటంటే మిగిలిన స్టేట్స్ తో పాటు ఈక్వలైజ్ చేయమని చెప్తున్నాం. అది కూడా అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు ఏవైతే ఇచ్చారో అవే ఇప్పుడు కూడా ఫాలో అవ్వమని చెప్పి అడుగుతున్నాం. ఫాలో అవుతూనే వేరే స్టేట్స్ కి ఈక్వలైజ్ చేయండి, ఖచ్చితంగా ఈక్వలైజ్ చేయండి అని మేము చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నాం. ఆల్రెడీ చర్చలకు పిలిచారు నిన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్రటరీ వాళ్ళు. మేము మా డిమాండ్స్ చెప్పడం జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు మాత్రం మేము తమిళనాడునే ఫాలో అవుతాం, మిగిలిన స్టేట్స్ ని ఫాలో అవ్వం అన్న రీతిలో చర్చ జరగడం వల్ల మేము చర్చలు విఫలవడం వల్ల మేము బయటకు వచ్చి సమ్మెకి దిగాల్సి వచ్చింది. మాకైతే
మేమైతే మాకు కావాల్సింది వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ రోజు మళ్ళీ 3 గంటలకి ఏపీ ఐఏసిఎస్సి బిల్డింగ్ మంగళగిరిలో మీటింగ్ ఉంది. దానికి అటెండ్ అవ్వడానికి స్టేట్ ప్యానెల్ వెళ్తుంది. మీరు చెప్పండి, ముఖ్యంగా ఎన్ని రోజుల నుంచి సేవలో ఉన్నటువంటి వైద్య సేవలో ఉన్నటువంటి మీరు ఒకసారిగా కూడా ఆ స్టైఫండ్ పెంచాలని చెప్పేసి ఇతర రాష్ట్రాలతో పోల్చి కూడా ఇప్పుడు ఈ రోజు సమ్మెకి దిగిన నేపథ్యంలో గతంలో దీని మీద ఆ ప్రభుత్వ అధికారులతో చర్చించడం కానీ మీ ఉన్నతాధికారులతో మాట్లాడటం కానీ జరిగిందా? మాట్లాడితే వాళ్ళు ఎటువంటి భరోసా ఇవ్వడం జరిగింది? ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటి? ఇది మేము ఇప్పటి నుంచి కాదండి, డిసెంబర్ 25 నుంచి మేము జనవరి 1 నుంచి రావాల్సిన మాకు స్టైఫండ్ హైక్ అనేది మేము దాని గురించి మాట్లాడాము. అడిగితే అప్పుడు మాకు అనేది ఏది అష్యూరెన్స్ అనేది రాలేదు. సో దానికి మేము 7 సార్లు మటుకు పై అధికారులు కలుస్తా ఉన్నప్పుడు సరే చేస్తాము అన్నట్టే మాకు ఏది అష్యూరెన్స్ అనేది రాలేకపోయింది. అప్పుడు డిసెంబర్ నుంచి చేస్తున్న ఈ రిప్రజెంటేషన్స్ కానీ వాళ్ళకి సబ్మిట్ చేస్తున్న ఇవన్నీ కానీ మాకు అవి రాకపోవడం వలన మేము ఇప్పుడు వెళ్లాల్సి వచ్చింది. యాక్చువల్లీ స్ట్రైక్ అనేది మేము ఆగస్టు 4 నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంది. అప్పుడు పై అధికారులు మాకు కొంచెం టైం కావాలి అన్న దానికి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మేము ఈ రోజుకి ఇప్పుడు దాకా వాళ్ళకి మాట్లాడుతూ నెగోషియేట్ చేస్తూ వాళ్ళతో వచ్చాము. దానికి మాకు ఇప్పటిదాకా అయితే ఏం అష్యూరెన్స్ రాలేదు, మాకేం సమాధానం అయితే మాకు తగిన సమాధానం రాలేదు కాబట్టి మేము ఈ రోజు ఇక్కడికి రావాల్సి వచ్చిందండి. అంటే ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం మీకు నచ్చిన విధంగా రాని పక్షంలో సమ్మె ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి? ప్రస్తుతానికి ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే సేవలు బంద్ చేశారు. ఇవి పెంచే అవకాశం ఉందా? ముఖ్యంగా అత్యవసర సేవల విషయాలు, ముఖ్యంగా ఏంటంటే వైద్యులు అంటే వైద్యనారాయణ మీ మీద ఆధారపడి చాలా మంది రోగులు హాస్పిటల్ కూడా వస్తారు. వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళిక ఏమైనా తీసుకోబోతున్నారు జూడాల నుంచి? ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అయితే మేము ఏది ఆపలేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాన్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అత్యవసరమైన డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ అక్కడే సేవలు అందిస్తున్నారు. అదైతే మేము ఆపము, ఎందుకంటే మాకు హెల్త్ ఎంత ఇంపార్టెంట్, ఒక పేషెంట్ ఎమర్జెన్సీ కేర్ అంటే ఎంత ఇంపార్టెంట్ తెలిసిన ఇది కాబట్టి మేము అదైతే ఆపలేదు. గవర్నమెంట్ నుంచి మాకు రిటర్న్ గా పేపర్ పైన మాకు ఇది అని మాకు వచ్చేదాకా మేమైతే సమ్మె కంటిన్యూ చేస్తాము. ఈ రోజు అయితే 9 నుంచి 1 దాకా ఆపాము ఓపీ సర్వీసెస్. ఇంకా వేరే గురించి మేము ఫర్దర్ గా చెప్తాము. ఇంకా ఏది అనేది ఈ రోజు మీటింగ్ ఉంది, దాని తర్వాత ఏం చర్యలు తీసుకోవాలి, ఫర్దర్ గా ఏం తీసుకోవాలి ఏంటనేది మేము చెప్తాము. దాన్ని బట్టి మీరు చెప్పండి. ఇప్పటికే మీటింగ్ అంటే ఆల్రెడీ ఒకసారి ప్రభుత్వ అధికారులతో కూడా సమావేశం జరగడం జరిగింది. ముఖ్యంగా మీ డిమాండ్స్ బట్టి వాళ్ళ దగ్గర నుంచి సరైన స్పందన రాక ఈ రోజు నిరసన దిగిన పరిస్థితి. ఒకవేళ వాళ్ళకి నెగోషియేట్ చేస్తే మినిమం కొన్ని డిమాండ్స్ అన్నా నెరవేర్చే విధంగా ఉంటే మినిమం డిమాండ్స్ ఏమేమి ఉంటాయో అవేం చెప్పగలరా? ఆల్రెడీ నిన్న మీటింగ్ అయింది. నిన్న మీటింగ్ లో మాట్లాడినప్పుడు గవర్నమెంట్ మేము ఇనిషియల్ నుంచి 30% స్ట్రైక్ స్టాండ్ తీసుకుని ఉన్నాం. బట్ గవర్నమెంట్ మాత్రం 3% అని అంటున్నారు. ఇన్ బిట్వీన్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాము గవర్నమెంట్ కి. 20% హైక్ విత్ ఎవ్రీ 2 years లో రివిజన్ చేసి దాన్ని బట్టి చేయాలని. ఇంకొక ఆప్షన్ ఏమో 15% విత్ 7% రివిజన్ ఎవ్రీ సెకండ్ ఇయర్లీ కొన్ని ఇయర్స్ కి. దాని తర్వాత మళ్ళీ ఆ పర్టికులర్ టైంలో ఇన్ఫ్లేషన్ ని బట్టి కూడా ఎలా డిసైడ్ చేయాలి ఏంటి అన్నది అదొకటి. ఇంకొకటి ఈ స్ట్రైక్ మేము ఈరోజు స్టార్ట్ చేసింది కూడా phase 1 ఆఫ్ స్ట్రైక్. సో phase 1 ఆఫ్ స్ట్రైక్ లో ఏంటంటే మేము ఓన్లీ 9 to 1 ఈరోజు ఎమర్జెన్సీ ఓపీడీస్ ఆపుతున్నాం. నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్ని రన్ అవుతున్నాయి. రేపటి నుంచి కూడా ఏంటంటే వీ విల్ బి డూయింగ్ ఓన్లీ ఓపీస్, నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్ని రన్ అవుతాయి. ఎమర్జెన్సీస్ కూడా ఆపట్లేదు. ఇలా గవర్నమెంట్ కి 15th ఆగస్ట్ వరకు కూడా టైం ఇచ్చాం. సో 15th ఆగస్ట్ లోపు మేము రిటర్న్ గా ఏమన్నా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి పాజిటివ్ నోట్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అప్పటికి కూడా రాకపోతే సో మీటింగ్స్ మల్టిపుల్ స్టేట్ లెవెల్లో మీటింగ్స్ కూడా అవుతున్నాయి. సో గవర్నమెంట్ రెస్పాన్సెస్ ని బట్టి స్టేట్ కూడా డెసిషన్స్ తీసుకొని ఎస్కలేట్ చేయాలా లేదా స్ట్రైక్ ఫర్దర్ గా ఎమర్జెన్సీస్ ఆపాలని లేదు. జూడాస్ కి మాత్రం పేషెంట్ కేర్ మాకు అట్మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ గవర్నమెంట్ తీరుని బట్టి స్టేట్ కూడా డెసిషన్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఇది మొత్తానికి తమ దీర్ఘకాలికమైన న్యాయపరమైనటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా, ముఖ్యంగా స్టైఫండ్ విషయంలో ఎన్నో సంవత్సరాలుగా ఇది పెరగకుండా అలాగే ఉంది. మినిమం 15 నుంచి 20% స్టైఫండ్ పెంచుతూ 2 సంవత్సరాలకు ఒకసారి కూడా స్టైఫండ్ పెరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జూనియర్ డాక్టర్లు కూడా అనేక సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా జూనియర్ డాక్టర్లు ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఆ సేవలు అంటే పూర్తిగా ఓపీ విభాగాన్ని అయితే
దూరం పెట్టిన పరిస్థితి అయితే ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకమైన ఒక హామీ వస్తే గానీ మేము ఈ సమ్మె విరమించు, లేకపోతే రానున్న రోజుల్లో ఈ సమ్మెని ఉధృతం చేస్తామని చెప్పి కూడా జోడాలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు రిమ్స్ నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.